సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్రైడే మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుంది కదా? నిఫ్టీ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది. ఆ బేరిష్ క్యాండిల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? సో అలాగే ఏంటంటే, సో ఆ టర్నింగ్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము కలిసి అని చెప్పి మనం డిస్కస్ చేశాము. అలాగే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడే అర్థమైపోయింది. విత్ ఇన్ 2 minutes మీకు మెసేజ్ కూడా పోస్ట్ చేశాను. ఆ కాన్సెప్ట్ని నేర్పించే దానిలో భాగంగా మీకు అక్కడ పోస్ట్ చేశాను. నేర్చుకోండి, నారో మూమెంట్లో కదులుతా ఎలా బయింగ్ జరుగుతుంది, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఎట్లాగా అనేది మనం అప్డేట్ ఇచ్చాము. అలాగే మీలో కొంతమంది లైవ్ వెబినార్ కూడా అటెండ్ అయినట్టున్నారు కదా. సో ఇప్పుడు 3కి సో వెబినార్ కూడా మీరు అటెండ్ అయినట్టున్నారు కదా. సో ఓవరాల్గా ఏంటంటే, సో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ అనేది వెళ్తూ ఉంది. కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయగలిగాము. సో ఎట్లాంటి విషయాలు ఎలాగనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్టాక్ మార్కెట్ బుల్ నిప్పు కణంలాగా మారింది. సో మరి ఫర్దర్గా ఏం జరగబోతుంది? ఆర్బీఐ మీట్ స్టార్ట్ అయింది. సో దాని విషయాల గురించి చూద్దాం. యూపీఎల్లో ర్యాలీకి కారణం ఏంటి, నెట్వెబ్ టెక్నాలజీస్కి సంబంధించి ర్యాలీకి కారణం ఏంటి, ఇత్యాది విషయాలు చూద్దాం. సో రిలయన్స్ దుమ్ము రేపుతూ ఉంది. సో కాగ్నిజెంట్ వాళ్ళు ఈ ఐటీ ఇప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని అసలు ఎట్లా ఉంది ఏంటి కథ అంతా కూడా ఒక ఓవర్వ్యూ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఆ అప్డేట్ చూస్తే అదేంటో చూద్దాం. డాబర్కి సంబంధించి ఐటీసీకి సంబంధించిన రిపోర్ట్స్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. చూడండి సార్, నిఫ్టీ అనాలిసిస్ చూడాలి అని అంటే సో ఆల్రెడీ టెలిగ్రామ్ అప్డేట్ చూశారు కదా. సో టెలిగ్రామ్ అప్డేట్ చూసారు. లాస్ట్ ఫ్రైడే కూడా బోటమింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ రెడ్ క్యాండిల్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నియర్ బై బోటం ఉంది అనేది మనం మాడుకున్నాము. సో నారో మూమెంట్ ఉంటుంది. అలాగే బోటం అవుతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే వోల్టాలిటీ హెవీగా ఉంటుంది. సో వోల్టాలిటీ ఉన్నప్పుడల్లా బోటం అయినట్లు కాదు, కానీ బోటం అవుట్ అయ్యేటప్పుడు వోల్టాలిటీ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి అలా చాలా నేరోగా ఎలా ఉంటుందంటే మూమెంట్ బయింగ్ జరుగుతుంటే కట్టుబడి కడుతున్నట్లుగా గోడ ఇటుకలు పేరుస్తా, సిమెంట్ చేస్తా, లైన్గా దాన్ని పేరుస్తా చేస్తూ ఉంటారు స్లోగా, అలా పద్ధతిగా ఉంటుందన్నమాట. సో ఆ మూమెంట్ అనేది అందుకే నేను లైవ్లో పోస్ట్ పెడతాను, మీరు చూస్తారని. ఎందుకనంటే పలానా లాజిక్ లేదు, పలానా అద్రాయి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, మా తాతనేమో అద్రాయి బాతలేదు అక్కడ, కాబట్టి అలాంటి మార్కెట్లో పనిచేయవు. సో మార్కెట్ అంతా రన్నింగ్ అనమాట. సో ఎందుకని బయింగ్ తీసుకొచ్చారు అని అంటే, సో ఆర్బీఐ మీట్ స్టార్ట్ అవ్వబోతుందనేది వాళ్ళకి తెలుసు. సో ఆర్బీఐ మీట్ స్టార్ట్ అయింది ఇవాళ. అలాగే ఏంటంటే అవుట్కమ్ అనేది ఎల్లుండి వస్తుంది. రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఇన్ఫ్లేషన్ మీద థింగ్ మీద ఎలాంటి కామెంట్ చేస్తారు, గ్రోత్ అవుట్లుక్ మీద ఆర్బీఐ కామెంట్స్ ఏంటి, ఇలాంటివి మనం చూడాలి. ఆల్రెడీ Q1 వీక్ ఎర్నింగ్స్ వల్ల డౌన్ఫాల్ ఉంది కదా. సో కాబట్టి ఈ రేట్ కట్ అనేది సో మళ్ళీ హోప్ అనమాట. సో ర్యాలీ తీసుకొస్తారు. గ్లోబల్గా థింగ్స్ డల్ అయినప్పుడు మళ్ళీ గ్లోబల్గా ఏదైనా నైటు అలా ఏదైనా ఇబ్బంది పడింది అనుకో, నైట్ యూఎస్ మార్కెట్లో అలాంటి అయినప్పుడు అనుకున్నట్లుగా ర్యాలీ అనేది వెళ్ళకపోవచ్చు, కానీ ఓవరాల్గా పైకి వెళ్ళే మూమెంటమే కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో అక్కడ ఏదైనా తేడా పడింది అనుకోండి ఆర్బీఐ మీట్లో, కావాలంటే అప్పుడు వెనక్కి వస్తారు. కానీ ఆ మీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దామని రీటైలర్ అనుకుంటారు. కానీ ఆ మీట్ కన్నా ముందే ఏంటంటే బయింగ్ అనేది యాక్షన్ అనేది జరుగుతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా సరే ఈవెంట్ అయిపోయిన దానికన్నా కూడా ఈవెంట్కి ముందు నియర్ ఫ్యూచర్లో మనం యాక్షన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మార్కెట్లో రియాక్షన్ మీరు చూడొచ్చు. కాన్సెప్ట్ని అట్లా నేర్చుకోండి అని చెప్పి చెప్తాను. కాబట్టి కమింగ్ డేస్లో 25,060 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ మళ్ళీ ఏమన్నా మన తాతలను అద్రాయి బాతల 25,060 దగ్గరికి వెళ్తుంది అని చెప్పడానికి ఆ డైరెక్షన్లో వెళ్తుంది. అర్థమవుతుందా? పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ గ్లోబల్గా లోకల్గా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనకి అటువైపు వెళ్తుంది, కానీ అక్కడ దాకా ఖచ్చితంగా వెళ్తుందని చెప్పలేమన్నమాట అట్లా. సో అలా చెప్పగలిగి ఈ టైం కల్లా వెళ్తుందంటే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళంతా లాభాలు పొందుతారు కదా. ఎందుకని ఆప్షన్స్ వద్దంటానంటే అదే అనమాట. మీరు మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేయగలిగితే ఫ్యూచర్స్ అదనమాట. ఎందుకంటే ఒక రోజు ఆలస్యమైనా ఒకరోజు టచ్ ఆడినా ఓవరాల్గా డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఆప్షన్స్ ఏంటంటే టైంతో పెట్టుకుంటాయి కాబట్టి నష్టపోతారు. కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్తాను. మధ్యలో ఏదైనా తేడా పడ్డా అట్లాంటి థింగ్స్ ఏదైనా ఉంటే కనుక మనం వీడియోలోనూ టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసుకోవాలి ఉంటే కనుక చేసుకుందాం, అదనమాట కదా. సో కాబట్టి బయింగ్ స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారా?
అలాగే ఫుల్ గ్రీన్ క్యాండిల్ గురించి కూడా ఇవాళ మాట్లాడాను. చూడండి, అలాగే ఫుల్ గ్రీన్ క్యాండిల్ గురించి కూడా మాట్లాడాను కదా. ఎర్లీ మూమెంట్స్లోనే మీకు ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. సో ఫుల్ గ్రీన్ క్యాండిలే పడిందా చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో మార్కెట్లో ఏంటంటే ఆ రివర్సల్ని మీరు తొందరగా ఐడెంటిఫై చేయగలిగితేనే అలా ఫుల్ గ్రీన్ క్యాండిల్లో మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు. అబ్జర్వేషన్ అనేది అదనమాట. ర్యాలీ వచ్చింది లేదా 24,750 దాటి ఒక గంట ట్రేడ్ అయింది, ఆ తర్వాత నేను వెళ్ళేదో సాధిస్తాను అనుకుంటే కనుక లేట్ అయిపోద్ది. మనం చంకలు గుద్దుకోవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. అర్థమవుతుంది. ఎందుకంటే ఒక డ్రాప్ తర్వాత వచ్చే ర్యాలీ బాగుంటుంది. సో ఇప్పుడంటే పవర్ బ్యాకప్లు, ఏసీలు ఇట్లా ఉన్నాయి, కానీ మామూలుగా కొద్దిగా చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, కరెంటు పోయేది నైట్ పూట. సో మనం బాగా గాఢ నిద్రలో ఉండేవాళ్ళం, చెమట పట్టేది. సో సడన్గా ఎప్పుడో ఏంటంటే మనకు చిరాకు పుట్టినప్పుడు ఎప్పుడో ఒక క్షణంలో అలా ఫ్యాన్ తిరుగుతూ ఉంటే చమ్మగా హాయిగా ఉండేదన్నమాట. అలాగే ఏంటంటే ఒక డ్రాప్ తర్వాత వచ్చే ర్యాలీ కూడా అలాగే సమ్మగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇలా డ్రాప్స్ని ఎంజాయ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే మొబైలు, ఈ పవర్ బ్యాకప్లు, ఎక్కడికి పోయినా ఏసీ, కారులో ఏసీ, ఇంట్లో ఏసీ, అర్థమవుతుంది. ఎండ తగలకుండా జాగ్రత్తగా ప్రకృతికి తగలకుండా వికృతిలో బతుకుతున్నాం కాబట్టి సో వాటి యొక్క మజా తెలియట్లేదు. కాబట్టి ఒక డ్రాప్ తర్వాత వచ్చే ర్యాలీ బాగుంటుంది. సో కాబట్టి అలా ముందుగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం మీరు అబ్జర్వ్ చేస్తారని అటువైపు అడుగులు వేస్తారని, మనతో పాటు ట్రావెల్ చేస్తారని ఆశిస్తున్నాను. నేర్చుకునే దాంట్లో మీరు ఒక అడుగు ముందేస్తే నేర్పించడానికి ఒక 10 అడుగులు ముందేస్తాను నేను. అదనమాట. అది లేదు నేను సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్లు అయ్యే వాడతాను, ట్రెడిషనల్ లాజిక్స్ అనుకుంటే మీ ఇష్టం. వాటిని నేను అబ్జర్వ్ చేయమంటాను, కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా. అంతేగాని పని చేస్తాయి అని చేయవని నేను చెప్పను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయాలి ఏం చేస్తున్నాయి అనేది. సో ఈవెంట్స్ ఏంటి, మార్కెట్ పర్సెప్షన్ ఏంటి, ఎఫ్ఐస్ యొక్క జోరు ఎటువైపు ఉంటుంది, ఎఫ్ఐ కావచ్చు, డిఏ కావచ్చు, ఓవరాల్గా వాళ్ళు ఎటువైపు ట్రావెల్ చేస్తున్నారు. మీకు డేటాలో ఎఫ్ఐఐ పాజిటివ్గా వచ్చేటప్పటికి మార్కెట్ ర్యాలీ అయి ఉంటుంది. మీరు లాస్ట్ ఫ్రైడే డేటా చూస్తే ఎఫ్ఐ నెగిటివ్ ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఆ నెగిటివ్ రెడ్ క్యాండిల్ అప్పుడే బయింగ్ స్టార్ట్ అయిందని చెప్పామా లేదా? అది మీరు డేటా ఎఫ్ఐ పాజిటివ్గా రియాక్ట్ అయ్యేటప్పటికి 2-3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ మార్కెట్ 25,250కి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు బయింగ్ స్టార్ట్ చేస్తారా? అర్థమవుతుందా? అది క్యాండిల్ కన్నతల్లి లాంటిది. మీరు డేటాను బట్టి మార్కెట్ని పుట్కాల్ రేషియో అనో, ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టో, లేకపోతే ఎఫ్ఐ నెట్ సెల్లింగ్ దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ని గెస్ చేయగలము అనుకుంటే సో లేట్ అయిపోతారు. సోషల్ మీడియా పీపుల్ లాగే మీరు కూడా లేట్ అయిపోతారు. వాళ్ళే లేట్ అనుకుంటే వాళ్ళ వెనకాల మీరు ఉంటారు. సో కాబట్టి క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది. ముందుగా క్లూస్ ఇస్తుంది, ముందుగా ఐడెంటిఫై చేస్తుంది. అంతే కదా. ఎఫ్ఐఎస్ సడన్గా ఇప్పుడు దాకా సెల్ కొట్టారు కదా, సడన్గా టర్న్ అయ్యి వెళ్ళాలంటే వెళ్ళలేరు. డేటాలో మీకు పాజిటివ్గా కనిపించాలంటే అంత ఈజీగా కనిపించినప్పటికీ ఆలస్యం అయ్యిద్ది. సో చూడండి, నేను చెప్తుంది మీకు కొత్త పాయింట్ ఏమీ కాదు. సో మీకు స్టాక్ మార్కెట్లో 3 years 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, డేటా చూసే అనుభవం ఉంటే మీకే తెలుసు. డేటా పాజిటివ్గా ఎఫ్ఐఎస్ వచ్చేటప్పటికి మార్కెట్ చాలా ర్యాలీ అయిపోయి ఉంటుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అయినా కూడా మనం ఆ డేటానే చూసే ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియా వాళ్ళు అదే చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ఏంజల్ ఇచ్చాను. సో చక్కగా ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కలిసి ఉంటాయి అనమాట. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం మెంబర్కి పంపించండి. ఏదైనా వెబినార్ స్పెషల్ టాపిక్ మీకు ఏదైనా తెలియదు అంటే నేను కొన్ని టాపిక్లు చెప్తాను. వాటి మీద మీకు కావాలంటే నేను వెబినార్ గైడెన్స్ కూడా ఇస్తానన్నమాట. అదనమాట అప్పుడప్పుడు. సో ఆ విషయం గుర్తు. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్లో భాగంగా ఏబీబీ ఇండియా 6% డిప్ అయింది. ఎందుకంటే వీక్ మేనేజ్మెంట్ కామెంటరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు అలాగే వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళే నెగిటివ్గా మాట్లాడితే ఆటోమేటిక్గా ఏంటంటే స్టాక్ని డిస్కౌంట్ చేసేస్తారు ఇన్స్టిట్యూషన్స్. చూడండి అలాగే ఐటీ గురించి భయపడుతున్న వాళ్ళు, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ స్టేబుల్గా ఉంది, నో చేంజ్ ఫ్రమ్ ది లాస్ట్ క్వార్టర్ అని చెప్పి కాగ్నిజెంట్ పీపుల్, హైయర్ మేనేజ్మెంట్ చెప్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ ఏఐ ప్రాజెక్ట్స్ హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ 1,400 లాస్ట్ క్వార్టర్ టు 2,500 దిస్ క్వార్టర్ అని చెప్తున్నారనమాట. సో ఏఐ ప్రాజెక్ట్స్ అటువైపు వెళ్తున్నాయి, అంటే ప్రపంచం ఏ వైపు వెళ్తుందని అనుకున్నాం కదా, అటువైపు వెళ్తున్నాయి అని కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు. 30% ఆఫ్ ది కోడ్ నౌ రిటర్న్ బై మెషిన్స్ అని చెప్తున్నారు. 20% 2 quarters కూడా 20% అంట. సో ఇప్పుడేమో 30% అయిందంట. భవిష్యత్తులో ఇంకా పెరుగుద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంత మేధా సంపత్తి పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఇంకో ఇంటెలిజెన్స్ వచ్చినా, చూడండి నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సబ్జెక్టు ఇవాళ కోర్స్ అయి కూర్చుంది కదా. మొన్న ఎవరో ఇంటికి వచ్చి అడుగుతున్నారనమాట. సో ఏఐ నేర్చుకోమంటారా, జాయిన్ అవ్వమంటారా, ఈసీఈ జాయిన్ అవ్వమంటారా, అది ఏఐ మెషిన్ లెర్నింగ్ అంట, సో దీంట్లో జాయిన్ అవ్వమంటారా అని. సో అట్లా అయిపోయింది.
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా మనిషి మేధా సంపత్తిని కొట్టేదైతే కనుక ఏది రాదు కదా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఏఐని కూడా దాన్ని నడిపించాలంటే మనమే కదా. సో ఆ విషయం గుర్తుపెట్టుకుంటే జాబ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. స్కిల్ అప్డేట్ అవ్వాలి, కామన్ అదనమాట గుర్తుపెట్టుకోండి. అలాగే కాగ్నిజెంట్ 7,500 ఇంజనీర్స్ని యాడ్ చేశారండి ఈ క్వార్టర్లో. అలాగే 15,000 to 20K ఫ్రెషర్స్ని హైర్ చేస్తారంట. సో గైడ్లైన్స్లు కాబట్టి ఎదుగుతున్న వాళ్ళు, జాబ్ ఎదుగుతున్న వాళ్ళు క్యాంపస్లో అప్లై చేసుకో చూడండి. అలాగే నోవామా వాళ్ళు డాబర్ గురించి చెప్తున్నారు. సో బై అని చెప్తా టార్గెట్ ప్రైస్ని పెంచారు. సో వాళ్ళు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ చూసి చెప్తున్నారు, ఆ పాయింట్స్ అనేవి ఒకసారి మీరు చదవండి, చూడండి అనేది చెప్తానమాట. అంతేగాని టార్గెట్ ప్రైస్ని జస్ట్ నువ్వు చూడండి. అలాగే యూపీఎల్ గురించి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ కామెంట్స్ న్యూట్రల్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ని 700గా చెప్తున్నారు. సో మనం లాస్ట్ 1 to 2 years స్ట్రగుల్ అయింది. ఆ స్ట్రగుల్ అయినప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసాము యూపీఎల్, మీ అందరికీ తెలిసిందే కదా. సో యూపీఎల్లో ఇవాళ అయితే కనుక 67% ర్యాలీ వచ్చినట్లుంది చూడండి. అలాగే సిటీ వాళ్ళు ఏంటంటే ఐటీసీ గురించి చెప్తున్నారు. బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 500 చెప్తున్నారు అనమాట. రెవెన్యూ పెరిగింది. అలాగే సిగరెట్ రెవెన్యూ పెరిగింది 8%. సో అది ఒక పాజిటివ్ థింగ్. అలాగే మార్జిన్స్ ప్రెజర్ అని చెప్పి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఏంటంటే హై కాస్ట్ లీఫ్ అంటే టొబాకో లీఫ్ కాస్ట్ పెరగడం వల్ల ప్రెజర్ పడిందని, అలాగే 26లో కూడా ఇలాగే ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారనమాట. వీటన్నిటిని వాళ్ళు కన్సిడర్ చేసే టార్గెట్ ప్రైస్గా 500గా ఇచ్చారనమాట. సో ఐటీసీ మీద సిటీ వాళ్ళ వ్యూగా చూడండి ఫ్రెండ్స్. అలాగే రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం. సో బయింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మిమ్మల్ని ఫ్రైడేనే అబ్జర్వ్ చేయమన్నాను, గుర్తుందా? సో సడన్గా ఒకేసారి అలా ర్యాలీ అవ్వగానే వాళ్ళ మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. సో మొన్నే బయర్ యాక్టివేటెడ్ అయ్యాడనే విషయం మొన్నే అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, మనం పలానా సపోర్ట్ నుంచో ఇంకో చోట రైజ్ అవుతుందని అనుకుంటాం మనం, కానీ మార్కెట్లో బయర్ అనేవాళ్ళు డైనమిక్గా వస్తారు. సపోజ్ నేనే జేబీ మోర్గాన్ అనుకోండి, ఒక బ్యాంకు బై చేయాలనుకుంటున్నాను ఏదైనా ఒక స్టాక్ లైక్ రిలయన్స్, ఎవరికైనా చెప్పి బై చేస్తానా అయింది. కాకపోతే ఏంటంటే నేను ఎంటర్ అయినప్పుడు బల్క్ క్వాంటిటీలో బై చేస్తాను కాబట్టి ఒక పద్ధతిలో కొనుక్కుంటూ వెళ్తాను. ఆ స్టైల్ ఐడెంటిఫై చేయగలిగితే రీటైల్ పీపుల్కి బెనిఫిట్ అవుతుంది. అందుకే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాను. డేటా చూడాలంటే ఒక క్వార్టర్ మొత్తం అయిపోయిన తర్వాత రిలయన్స్లో ఎంత స్టేక్ ఉంది, జేపీ మోర్గాన్కి, హెచ్ఎస్బీసీకి, సిటీ బ్యాంక్ అది తెలుస్తుంది. అప్పటికి ఏంటంటే స్టాక్ బాగా ర్యాలీ అయిపోయి ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుందా? సో డేటా వల్ల నథింగ్. మీరు ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు ఖాళీ ఉంటే మార్కెట్ రన్నింగ్ టైంలో ట్రేడ్ చేయకుండా క్యాండిల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఏ చార్ట్లో కొన్ని ఫ్యూవర్ మంత్స్లో ఏంటంటే మీరు ఏ స్టాక్లో బయింగ్ జరుగుతుందో మీరే ఐడెంటిఫై చేయగలుగుతారు. అర్థమవుతుందా? నిఫ్టీలో బయింగ్ వస్తుందా, బయర్ యాక్టివేట్ అయ్యాడా, ఏ మూమెంట్లో అయ్యాడు, ఎక్కడి నుంచి ఏం జరగబోతుంది, ట్రెండ్ చేంజ్ అవ్వబోతుంది, బ్యాడ్ న్యూస్ రాబోతుంది, గుడ్ న్యూస్ వస్తుంది అంటే రాబోయే టీవీలో అతకబోతున్నాయి, అట్లాంటివి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే క్యాండిల్ కన్నతల్లి లాంటిది. సో ముందే చెప్పేస్తుంది, అదనమాట కదా. సో రిలయన్స్లో బయర్ యాక్టివేట్ అయ్యాడనేది సుస్పష్టం. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ అలిగాయి. దానివల్ల మీకు ఆ ఉత్సాహం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే నిఫ్టీ డైరెక్షన్ చూపిస్తుంది కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ డైరెక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఫుల్ క్యాండిల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో పడుద్ది. రేపని నేను అంటలేదు, కానీ ఎప్పుడు అనేది మనం కాచు కూర్చోవాలి. బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ క్యాండిల్ పడుద్ది అని నాకు డౌట్ వచ్చి నాకు అనిపించినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేస్తానంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి అది ఎలా అబ్జర్వ్ చేయాలనేది కాన్సెప్ట్ని అక్కడ పోస్ట్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలా ఒక 6 months మన ఛానల్ చూస్తే చాలు, మార్కెట్ని చూస్తే చాలు, మీరేంటంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. సో మనది కూడా ఒక చిన్న ఛానల్ తెలుగులో, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం, ఆదరించే ప్రయత్నం కొద్దిగా చేయండి, పనికొస్తుంది. మనం అంత తీసేసే ఇదేమీ కాదు, స్లోగా తెలుస్తుంది మన ఛానల్ యొక్క ఉపయోగం కూడా మీకు. సో అది ఫ్రెండ్స్, ఏదైనా నేను అప్డేట్ అంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు తమ్నెయిల్లో పోస్ట్ చేసి ఏదైనా మిస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. అలాంటివి ఏదైనా ఉంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేసుకుందాం. అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.